మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఏంటంటే జానీ మాస్టర్ మీద కొరియోగ్రాఫర్ కేసు. సో వర్క్ ప్లేస్లో వేధిస్తున్నారని, అవకాశాలు అడిగితే వేధిస్తూ ఉన్నారని, లైంగికంగా ఇబ్బందులు పెట్టారని, మతం మార్చుకోమన్నారని, పెళ్లి చేసుకుంటారని, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక వర్క్ కోసం వెళ్తే అలా చేస్తారా? బాగా అడిగావమ్మా. ఈ ప్రశ్న నేను చాలామందిని అడిగాను. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి కేసుకి కూడా అక్కడ ఎవరైతే ఏ సంస్థ నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నారో లేదా ఏ వ్యక్తి గురించి వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఇదే ప్రశ్న వేశారు. పని కోసం వస్తే మీరు ఒక అమ్మాయిని లైంగిక పరమైనటువంటి వాంఛలు తీర్చమని చెప్పి మీరు అడగడం ఎంతవరకు ధర్మము? అంటే బయటికి ఒక ఆడపిల్ల పని చేయడానికి వచ్చిందంటే 2 కారణాలమ్మా. ఆ పని మీద ఆ అమ్మాయికి ఉన్నటువంటి ప్యాషన్, ఒక ఆ స్థాయిలో ఉండాలి అనేటటువంటి తన యొక్క జిజ్ఞాస. రెండోది ఏంటి అనంటే కుటుంబం గడపడం కోసమే ఏ ఆడదైనా గడప దాటుతుంది. ప్రతి ఒక్క ఆడదాన్ని పట్టుకొని ప్రతి ఒక్క వెధవ, ప్రతి ఒక్క ముండమోపి ఏం మాట్లాడతాడమ్మా, ఏం చేస్తాడు? వచ్చిన ప్రతిదానికి గాలం వేసేస్తాడు, గోకేద్దామని చూసేస్తాడు. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని కూడా. ఇక్కడ ఏమవుతుందంటే నేను చాలా కేసులు పరిశీలించిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది ఆడపిల్లలను కూడా నేను అడిగాను, ఎందుకు మీరు థ్రెట్ చేయరమ్మా, ఎందుకు ఇంతకాలం జరిగిన తర్వాత కూడా ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు, అది జరుగుతుందని ఎందుకు ఖండించటం లేదు అని అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, మేడం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అనంటే మేము కూర్చున్నాము అనంటే ఇది ఇవ్వడానికి ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారు, మేము లొంగిపోవాల్సి వస్తుందని కొంతమంది చెప్పితే వాళ్ళేమి మనస్ఫూర్తిగా లొంగిపోయిన వాళ్ళు లొంగిపోయి ఇది చేద్దామనే వాళ్ళు అయితే ఎవరు ఉండరమ్మా. ఇక్కడ నేను వాస్తవం చెప్తున్నా, అక్కడ వాడికి అది ప్రయారిటీ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి కావాలి అనంటే ఇవ్వవలసిన పరిస్థితుల్లోకి నెట్టబడినటువంటి ఆడవాళ్ల శాతమే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఒకటి నిజమండి. రెండో విషయం ఎందుకు అనంటే, ఒకటి ఆ ఫీల్డ్లోనో లేదా ఆ పోస్టో ఆమెకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ దగుల్బాజీగాడు అడిగింది ఫుల్ఫిల్ చేయాలి. చేస్తేనే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. చాలా మంది టాలెంటెడ్ పీపుల్, చాలా మంది కూడా స్ట్రగుల్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి దగుల్బాజీ తనాలే. వర్క్ ప్లేస్లో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో చాలా మంది నా దగ్గర మన మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మాట్లాడతారు, మేడం ఇట్లా మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది అని చెప్పేసి అని తెలిసిన తర్వాత ఇదిగో వీళ్ళు ఇట్లా మాట్లాడారండి, ఏది వర్క్ ప్లేస్ లోనే వీళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు అలా చేస్తున్నారు మేడం, మేము ఆఫీస్కి రాలేకపోతున్నాం, మేము ఇలా చేయట్లేదు. నిజం చెప్తున్నాను కదా, ఎవ్రీ వర్క్ ప్లేస్ లో మీకు మోర్ దెన్ ఒక 25 మెంబర్స్ దాటినటువంటి వర్క్ ప్లేస్ లో ఖచ్చితంగా నీకు లైంగిక వేధింపుల నిరోధక కమిటీ అనేది ఒకటి డెఫినెట్ గా ఉండాలి. యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ అంటారు దాన్ని. అది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది ఎవరితో ఏర్పాటు చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ ఎంప్లాయ్, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళతోటి కొంతమంది మెంబర్స్ తోటి, అలాగే బయట నుంచి ఒక సోషల్ యాక్టివిస్ట్నో లేకపోతే ఉమెన్ రైట్స్ ఫైటర్స్నో వాళ్ళని తీసుకొని వచ్చి దీంట్లో ఒక కమిటీ కింద వేయాలి స్వచ్ఛంద సంస్థల నుంచి. ఆ కమిటీ అనేది నడవాలి. ఇక్కడ కమిటీలో ఏదైనా ఈ ఒక సంస్థలో కనుక, వ్యవస్థలో కనుక ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఆడపిల్లలకి జరిగితే ఇమ్మీడియట్ గా వీళ్ళు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కమిటీలో ఈ అమ్మాయి కనుక రిపోర్ట్ చేస్తే ఆ కమిటీ దాని మీద ఎంక్వైరీ చెయ్యాలి. కమిటీ అంటే ఊరికనే కూర్చుంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుని 4 ఛాయలు తాగడం కాదు. నీకే ఒపీనియన్ ఉంటే నువ్వు చెప్పడమో, నాకే ఒపీనియన్ ఉంటే నేను చెప్పడమో, లేకపోతే నీ విశ్లేషణ నేను, ఇది కాదు. ఇది జరిగిందా లేదా అనేటటువంటిది ఇండైరెక్ట్ గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లోకి దిగాలి. ఇన్వెస్టిగేషన్ లోకి దిగిన తర్వాత ఆ దిగేటప్పుడు కూడా పలానా అమ్మాయి లేకపోతే పలానా ఇది అనేటటువంటిది బయటికి రానివ్వకూడదు. వస్తే గనక ఈ పేర్లు బయటికి వెల్లడైతే మాత్రం వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు. ఓకే, అంత జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి అది ప్రూవ్ అయిన నిమిషంలో
ఇమ్మీడియట్ గా వాడిని ఉద్యోగంలో నుంచి పీకి పడేయాలి. ఇవాళ ఎన్ని చోట్ల ఈ యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్ ఏ సంస్థల్లో ఉన్నాయో నాకు చెప్పండి. ఆడది గడప దాటితే బిక్కుమంట బతకాలి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, పెద్ద మనుషులందరికీ వాళ్ళకి చెప్తున్నా, ఆడది గడప ఎందుకు దాటాలి అని. ఎందుకు దాటాలి అని అంటే, మరి ఈ రోజు నువ్వు పని చేసుకొని వచ్చి కుటుంబాన్ని పోషించేటటువంటి తరీకా నీకు లేదు. ఎందుకనంటే నీ బామ్మర్ది గారు కారు కొంటే నువ్వు ఇంకొక కారు కొనాలనుకుంటావు, నీ బామ్మర్ది గారు స్కూటర్ కొంటే నీకు కారు కావాలి, లేకపోతే నీ బామ్మర్ది గారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో, నీ బావ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటే నీ ఆవిడ త్రిబుల్ బెడ్రూమ్ కొనమంటది. ఇక్కడ ఏమవుతుంది, నీ జీతం కాక నీ కుటుంబాన్ని పోషించడానికి నీ యొక్క హంగులు ఆర్భాటాల్లోకి వెళ్ళిపోయి ఇద్దరూ ఉద్యోగం చెయ్యాల్సిందే. ఇవాళ పెళ్లి సంబంధాలు ఏదైనా సరే నువ్వు చూసుకోమ్మా, పెళ్లి సంబంధంలో ఉద్యోగం చెయ్యని ఆడపిల్ల మాకు కావాలని వచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఎంత శాతం ఉందో చూడు, 0.5%. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్ల ఉద్యోగం చేయాల్సిందే, ఎంత సంపాదిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ చేసుకునేటటువంటి వాడు ప్రిపేర్ అయిపోతాడు ఏంటంటే, నాకు ఇన్ని ఈఎంఐలు కట్టాలి, నేను ఇన్ని కొనుక్కోవాలి కాబట్టి ఇంత జీతం వచ్చిన అమ్మాయినే చేసుకుంటా. ఎక్కడ? ప్రతి ఒక్క చోట నువ్వు ఆడదాన్ని డబ్బుతో కొలిసినప్పుడు, మరి ఈ ఆడది డబ్బు కోసం పరుగులు పెట్టేటటువంటి ఆ పరుగులో ఎన్ని మోకాళ్ళ దెబ్బలు తగులుతున్నాయో ఎవరికైనా తెలుసా? ఎన్ని దాన్ని ఏమంటారు జారి పడుతున్నారో మీకు తెలుసా? ఎన్నిసార్లు పడకుండా శక్తికి మించినటువంటి పరుగులు ఈ ఆడవాళ్ళు పెడుతున్నారు ప్రపంచంలో. ఎంతమందికి తెలుసురా నాయన మీకు? ఇవాళ ఆడది బయటకు వచ్చేస్తుంటే నేను చాలా చూస్తాను కదా, ఎవరైనా యూట్యూబ్లో చక్కగా మాట్లాడినా, ఏదైనా ఒక మంచి పని చేసినా, ఏదైనా చక్కగా కూర్చుని ఏదైనా చేసినా, కింద అసహ్యకరమైనటువంటి బూతులు పెడతారు. ఒరే, ఇంట్లో కూర్చుని తినేటటువంటి బలిసేటటువంటి ఆ వెసులుబాటు, ఆర్థికపరమైనటువంటి బలం ఏ ఆడదానికి ఉన్నా, ఏ ఆడది ఇట్లా బయటికి వచ్చి కూర్చొని మీతో బూతులు తిట్టించుకోదు. అండర్స్టాండ్? రెండవది, మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆశయం అనేది ఉంటుంది జీవితంలో, ఒక స్థాయిని, ఒక స్థానాన్ని అందుకోవాలని. ఆడది ఎందుకమ్మా తీసివేయబడుతుంది? ఆడది ఎందుకమ్మా చిన్న చూపు చూడబడుతుంది? శక్తి లేదా? అరే, ఈ విశ్వం మొత్తం ఒక శక్తితో పుట్టిందమ్మా. ఆ శక్తి స్వరూపమే ఆడది. ఆ శక్తిలో ఉన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటి అంశే ఈ ఆడది. వాళ్ళ దగుల్బాజీ పరిస్థితి ఏంటంటే, ఆ శక్తి కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి ఒక స్వార్థపరుడికి, ఒక అహంభావికి, ఒక పురుషుడు అనేటటువంటి ఒక దరిద్రానికి లొంగిపోవాల్సి వస్తుంది అని అంటే, ఆడపిల్లలు తమ శక్తిని కోల్పోతున్నారేమో, మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. అవును, ఇక్కడ జనరల్గా చూస్తే నార్మల్గా ఫ్యామిలీ నుంచి వచ్చి అంత గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయిన జానీ మాస్టర్నే చూస్తే, నార్మల్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదగలేరా? ఇలాంటి కమిట్మెంట్స్ అంటే మీకు ఇక్కడ అర్థం కాలేదమ్మా. ఆ అమ్మాయి ఎదిగే ప్రయత్నంలోనే ఇవన్నీ జరిగాయి. జానీ మాస్టర్ ఎలా ఎదిగాడు అనే చరిత్ర, జానీ మాస్టర్ తోటి ఉన్నటువంటి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇది చేశాడో, లేకపోతే ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో, లేకపోతే ఎవరి కాలర్ పట్టుకున్నాడు అనేటటువంటిది వాళ్ళు చెప్తారు. ఇక్కడ జానీ మాస్టర్ యొక్క జీవితం అనేది అప్రస్తుతం. ఇక్కడ మనము బయట లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ ఆడపిల్ల. ఆ ఆడపిల్ల కూడా ఇలాగే జానీ మాస్టర్ ని ఒక దీని కింద తీసుకొని, ఒక మోడల్ కింద తీసుకొని, నేను కూడా ఈయనలాగా గొప్పదాన్ని అవ్వాలని అతన్ని ఐడియల్ గా తీసుకుందో, లేకపోతే మరి ఇంకెవరినైనా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఇతని దగ్గర జాయిన్ అయిందో, అది మొత్తానికి జరిగింది. ఆ జరిగినప్పుడు ఆమెకి కూడా అదే కళ ఉంది, నేను కూడా ఈ స్థాయి రావాలి. ఇవాళ నేను అడుగుతున్నాను, లేడీ డాన్సర్స్ లేకుండా ఇవాళ మనకి ఇంత గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ హీరోలు, హీరోయిన్లు, ఈ లేడీ డాన్సర్స్ అనేటటువంటి వాళ్ళు రాకపోతే, వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోలేకపోతే, ఇవాళ మనకి ఇంత అందమైనటువంటి పిక్చర్ మనకి ఎక్కడ వచ్చేదమ్మా చెప్పండి? దాని వెనుక ఈ ఆడపిల్లలు, లేడీ డాన్సర్స్ కృషి ఎంత ఉంది. ఒకానొక క్షణంలో అయితే నేను 2-3 డాన్స్ మాస్టర్స్ చూశాను. వాళ్ళకి ఉండేటటువంటివి ఆ స్థితిని చూసిన తర్వాత ఐ వాజ్ షాక్. వాళ్ళు తమలో ఉన్నటువంటి ఆడతనాన్ని కూడా మరిచిపోయి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మగాళ్ళకి మించినటువంటి ఎనర్జీతో పనిచేస్తారు. అవును, వాళ్ళు మర్చిపోతారు మేము ఆడవాళ్ళమని. ఎందుకంటే ఆ ఫెమినిటీ ఉంది అని అంటే ఒక్కొక్కడు ఆడేసుకుంటాడు, వాడేసుకుంటాడు. దాన్ని మించి నిలదొక్కుని కసితోటి పని చేసేటటువంటి కొరియోగ్రాఫర్ నేను చూసా. నాకు నిజంగా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చాలా గర్వం వాళ్ళని చూస్తే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బాధ. ఎందుకంటే వీళ్ళు తమలో ఉన్నటువంటి ఆ స్త్రీతత్వాన్ని అణిచేసుకొని, ఆ స్థితిని అణిచేసుకొని ఈ దగుల్బాజీల్ని
ఎదుర్కోవడానికి ఇలా మారిపోవాల్సినటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినటువంటి ఈ దరిద్రుల్ని చెప్పుతో కొట్టాలనిపిస్తుందమ్మా. ఆడది ఆడదానిలాగా ఉండి పని చేయలేదా అంటే వీడికి మించినటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఆ శక్తిలోకి వెళ్ళిపోయి అరే నేను ఆడదాన్నే కాదరా అనేటటువంటి స్థితి తీసుకొస్తే గానీ ఈ మగాడు మాట అనడం. ఎందుకంటే అరే బాబు దాంతో పెట్టుకోద్దరా ఎందుకు వచ్చిన గోల, అరే నాయన ఎందుకు వచ్చినమ్మా అదే రోడ్డు మీదకి ఏడుస్తుంది అంటే వీడి కంటే ఎనర్జీలోకి వెళ్తే తప్ప వీడు అణిగి ఉండడు. ఇక్కడ అమ్మాయి పరిస్థితి కూడా 15 సంవత్సరాలు, అప్పుడు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అమ్మాయికి 22 సంవత్సరాలు, ఇది జరిగి 5 సంవత్సరాలు అయింది. చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు మహిళామణులమ్మ నమస్కారం, ఆ రోజే పెట్టచ్చు కదా, ఈ రోజు వరకు ఎందుకు పెట్టలేదు అని అంటే అమ్మా మేధావుల్లారా ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఇది ఈ విషయం కనుక జరిగి ఉంటే అత్యాచారం అనేటటువంటిది నిజమై ఉంటే పాయింట్స్ మాట్లాడుతున్నాను నేను. ఆ అమ్మాయి అప్పుడు కేసు పెట్టడానికి షీ వాజ్ మైనర్. అర్థమైందా? ఎవరితోనైనా సరే ఇలాగే ఉండాలి. మనకు బయట వాడు పెద్ద సెలబ్రిటీ కానీ ఒకసారి మీరు సెట్ లోకి వెళ్ళి చూడండి, పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కుక్క కష్టాలు కుక్క పాటలే ఉంటాయి. ఇట్లాగే నిలబడి ఉండాలి, ఇలాగే చేతులు కట్టుకొని కూర్చొని ఉండాలి. అంటే ఆ ప్రాపకాన్ని సంపాదిస్తే తప్ప, వాడికి ఊడిగం చేస్తే తప్ప, అందరినీ అనట్లేదు అన్నీ అనట్లేదు తప్ప వీళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు ఈ అమ్మాయికి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తారు? ఈ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చారు అని తెలిస్తే వాళ్ళకి ఇండస్ట్రీలో వేషాలు వస్తాయా? ఎందుకంటే అవతల ఉన్నవాడు వీళ్ళకంటే బలమైనటువంటి వాడు. కాబట్టి ఇంకొక విషయము, అసలు ఆ అమ్మాయికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటటువంటి ధైర్యం ఉంటుందా? మీరు అనొచ్చు ఇలాంటివి జరిగితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి. ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాను నేను. ఎదిరించి ఎందుకు నిలబడద్దు? ఆ అమ్మాయి వచ్చినది సాధించాలి అని అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే వాళ్ళ ఇండస్ట్రీలో ఒక్క ఆడ కొరియోగ్రాఫర్ కూడా, మహిళా కొరియోగ్రాఫర్ ఉండదు, ఒక లేడీ కూడా ఉండదు. అది లేకుండా మీరు చేయగలుగుతారా? చాలా మందిని చూశాను అక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క ఆడపిల్లలు కూడా స్మోక్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, మందు కొడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నాకు మనసులో అవన్నీ చూస్తే ఒక ఫీల్ వచ్చేది, అయ్యో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. కానీ అక్కడ ఉన్న చరిత్రలు విన్న తర్వాత ఇందాక నేను చెప్పాను చూడమ్మా, వీళ్ళకి మించినటువంటి ఎనర్జీ తోటి వెళ్తే తప్ప ఈ వెధవల మాట వినరమ్మా. కానీ ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పురుషాధిక్యత ఎనర్జీ మీ స్త్రీలను వచ్చినప్పుడు మీరు ఎలాంటి గౌరవాన్ని మీ ఇండస్ట్రీలో ఇస్తున్నారే? కళామ తల్లి ఇంకేదో అబ్బా ఏమన్నా మాట్లాడతారు అబ్బా, ఒక్కొక్కళ్ళు గుండెనిలా పిండేసి దానికి మళ్ళీ ఇది అద్ది దాన్ని ఒక పూలహారం చేసి జనాల మెడలో, వాళ్ళ గుండెని జనాల మెడలో వేసేస్తారు. ఓకే, వేసేయంగానే వాళ్ళ గుండె మా దగ్గర ఉందని చెప్పేసి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ గుండెలో ఆడదానికి ప్లేస్ ఎక్కడుంది? ఆడదానికి గౌరవం ఎక్కడుంది? ఎందుకయ్యా మీరు పై మాటలు, గొప్ప గొప్ప మాటలు, డైలాగులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఇండస్ట్రీలో మీరు స్త్రీలకు ఇచ్చేటటువంటి స్థానము, స్థాయి ఎక్కడ? నిన్నగాక మొన్న మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. ఒక మాజీ జడ్జి తోటి ఒక కమిటీ వేశారు. కమిటీ వేస్తే ఎన్ని నిజాలు మనం దాంట్లో నుంచి బయటకు వచ్చినాయి అమ్మ మనకి. దానికి బాధ్యత వహిస్తూ ఒకానొక గొప్ప హీరో రిజైన్ చేసేసి చేతులు దులుపుకున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు దులుపుకున్నటువంటి చేతుల యొక్క మట్టి ఏదైతే ఉందో ఎక్కడ రాల్చావు, ఎక్కడ పూసుకున్నావు? ఆ పూసుకున్నది ఇవాళ రాల్చేసింది ఎక్కడేసావు నువ్వు? దానికి కూడా సమాధానం చెప్పద్దా? ఇవాళ సింపుల్గా నువ్వు రిజైన్ చేసావు, నీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. దానికి సమాధానం చెప్పి దానికి ఏం చర్యలు తీసుకుంటావో చెప్పి, అక్కడ ఉన్నటువంటి మహిళా మండలికి ఏ క్షమాపణ చెప్తావో అది చెప్పి ఆ తర్వాత నువ్వు మాట్లాడు. సింపుల్గా ఏంటంటే ఇవన్నీ వచ్చినాయి అంటే రాకపోతే ఇంకొక 20 ఏళ్ళు నువ్వే ఉందువుగా, నీ తర్వాత నీ వాడెవడో ఉందిరుగా, నీలాంటి వాడే ఇంకొకటి వద్దురుగా. అంటే ఇక్కడ ఇది ప్రపంచానికి తెలిసిపోయింది కాబట్టి, ప్రపంచం మాట్లాడుతున్నారు కాబట్టి రిజైన్ చేసేస్తే అది నేను రిజైన్ చేసేసానండి అని ఒక మాట అంటే అయిపోయా. ఈ పెద్ద మనిషి జోలికి ఎవరు రారు. తెలివితేటలు చూపిస్తారనమాట వీళ్ళు. తెలివితేటలు నీ ఆధ్వర్యంలోనే జరిగినాయి స్వామి. ఈ కమిటీ వచ్చింది నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే స్వామి. ముందు వాటికి సమాధానం చెప్పు. రైట్?
అక్కడ ఎవ్వడో సమాధానం చెప్పడం. సమాధానం ఎందుకు చెప్పవు అనేటటువంటి పబ్లిక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పబ్లిక్ ఎదవా. పబ్లిక్ మాత్రం ఇలా సినిమాలు వస్తే విజిల్ చేయాలి, కాగితాలు దించాలి, చొక్కాలు చింపుకోవాలి, ఇంకా హీరో వస్తే వాడి కాళ్ళ మీద పడాలి, మళ్ళీ ఎక్కువ తక్కువలు చేస్తే వాడిని పట్టుకొని పటపట ఓ హీరోతోటి వీడు కొట్టించుకోవాలి. అంటే ఇక్కడ అభిమానులు కూడా దురభిమానులు ఉన్నారు, అది పక్కన పెట్టండి. విపరీతమైనటువంటిది. ఈ పబ్లిక్ మీకు కావాలి మీ జేబులు నింపడానికి, మీ ఆస్తులు పెంచడానికి, మీ గ్లామర్ పెంచడానికి. మీ గ్లామర్తో మమ్మల్ని ఆడేసుకుని వాడేసుకుని పారేస్తున్నారు. మరి ఇంత గొప్పగా స్త్రీల గురించి, స్త్రీ యొక్క అభిమానం గురించి, స్త్రీ యొక్క మానం గురించి మాట్లాడేటువంటి హీరోలు ఒక స్త్రీకి అత్యాచారం జరుగుతుండే యానుంచో ఎగురుకుంటా వచ్చి డిషు 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 అని 100 మందిని తంతున్నాడు. ఇప్పుడు ఒక్కడి మీద బాధ్యత తీసుకోండి, మీరు ఒక్కడి మీద బాధ్యత తీసుకోండి. సోకాల్డ్ హీరోస్ అందరూ కూడా. ఇక్కడ ఒక హీరోని నేను మెచ్చుకోవాలి. నిన్న ఆవిడ ఝాన్సీ ఒక మాట మాట్లాడారు. ఈ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈ క్వశ్చన్కి నేను సమాధానం చేస్తా. చాలా మంది క్వశ్చన్, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు బాగానే కలిసి ఉన్నారు, ఇప్పుడు మాత్రం బయటకు వస్తే కంప్లైంట్ ఇస్తున్నాడు. ఒరే దగులుబాజీలారా, ఆ అమ్మాయి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి షీ వాజ్ మైనర్. ఇంకొకటి, కంప్లైంట్లు ఇస్తే అమ్మాయికి అవకాశాలు ఇవ్వరు, అవకాశాలు రాకపోతే బయటికి రావచ్చు కదా అని అంటే, ఆ అమ్మాయి అనుకుంది నా జీవితం ఇది అని, తను దేనికి వచ్చానో అది ప్రూవ్ చేసుకోవాలని నిలబడినందుకు ఆ పిల్లని అప్రిషియేట్ చేయండి. అన్నిసార్లు అత్యాచారమైన ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా అమ్మాయి వెళ్ళిందంటే ఆ అమ్మాయిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోండి. మానసికంగా, శారీరకంగా దగుల్బాజీలందరూ కొల్లబడుస్తున్నా కూడా కదలకుండా కూర్చున్న ఆ శక్తికి సెల్యూట్ చేయండి రా నాయన. అంతేగాని ఎందుకు వచ్చింది, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడే ఉండొచ్చు కదా. అరే కొంపలో కూర్చొని అన్నం తినే నీకేం తెలుసురా ఆ విలువ? ఒక్కసారి నువ్వు డాన్స్ చేసి చూడు, అమ్మాయిలాగా డాన్స్ చేసి చూడు, అమ్మాయిలాగా కొరియోగ్రఫీ చేసి చూడు, లేదా ఆ అమ్మాయిలాగా నువ్వు ఒక ఆ యాటిట్యూడ్ని పెట్టుకుని అంత ధైర్యంగా నువ్వు ఉండే. యు ఆర్ ఎస్కేపిస్ట్, బట్ షీఈ్ నాట్. మాట్లాడే వాళ్ళందరూ ఎస్కేపిస్ట్లు అమ్మా. బట్ ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడింది. నిలబడి నాకు ఎవరొస్తారు 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 ఇన్ని సంవత్సరాలు చూసింది. ఇవాళ ఒక హీరో ముందుకు వచ్చి ఆ అమ్మాయికి ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సినిమాలో ఒక సాంగ్లో ఖచ్చితంగా ఇస్తానన్న తర్వాత అమ్మాయి ఎందుకురా అయ్యా కంప్లైంట్ ఇచ్చింది? ఆడ మీద ఎవడో సపోర్ట్ చేస్తే కాదు, ఆ సపోర్ట్ కేవలం ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఆ సినిమాలో మనం చూస్తాం, ఒక ఆడపిల్ల అంటది చూడు, ఆ ఒక్క ఛాన్స్ కోసం అది రాగానే బయటకు వచ్చింది అమ్మాయి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇమ్మీడియట్గా అతన్ని తీసి పక్కన పడేసేసింది, సస్పెండ్ చేసేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా తీసి పక్కన పడేశారు. తర్వాత ఆయన ఏదో ఒక పార్టీలో ఏదో ఎలగబెట్టినాడంట, అక్కడి నుంచి తీసేశారు. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఈతను పరారీలో ఉన్నాడు, ఇక్కడ వీడు శుద్ధపూస శుద్ధముక్క పలానా పలానా అంటే అయితే ఓకే బాబు, నువ్వెందుకు పారిపోయావు? ఎందుకు పారిపోయావు? గుండెలు చుంచుకుని ఇలా చొక్కాలేసి కిందకి వచ్చి డించుకు చాలా మందితో డాన్సులు వేసి చేయించావు కదా నువ్వు. మరి ఇవాళ నువ్వు డాన్స్ చేయకుండా ఈ రంగం నుంచి పారిపోయి ఎక్కడ డాన్స్ చేస్తున్నావు? ఎందుకు ఎస్కేప్ అయ్యావు? ఇక్కడ నేను చెప్తున్నాను, బాధితురాలు ఎస్కేప్ అవ్వలేదు, బాధించినోడు ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలమ్మా. జరిగింది వాస్తవం అయితే అమ్మాయి నిలబడి ఇవాళ ఒక చిన్న సపోర్ట్, ఒక హీరో నా సినిమాలో ఇస్తానంటే నా జీవితం ఉంది, నేను అనుకున్నది ఉంది ఇక్కడ, ఇప్పుడు నేను వీడి మీద ఈడంతు చూస్తాను అని చెప్పి ఇక్కడ ఎక్కుపెట్టింది బాణం. ఇది చూడాలి. 22 సంవత్సరాల పిల్ల 15 ఏళ్ల వయసు నుంచి ఆ హరాస్మెంట్ భరిస్తూ తన అనుకున్న లక్ష్యం చేరడానికి టైం కోసం ఎదురు చూసింది చూసావా? విశ్వం అది తీసుకొచ్చి ఎప్పుడైతే అమ్మాయికి ఇచ్చిందో ఆ అమ్మాయి బయటికి వచ్చింది. చూడమ్మా, నిప్పులేందే పొగరాదు. ఆ అమ్మాయి విషయము నిజం కాకపోతే ఇన్నిటిల్లో నుంచి అతన్ని ఎందుకు తీసేస్తారు? నిన్నగాక మనం ఇంకొక కేసు చూసాం, డ్రగ్స్ కేసు. కార్డు వెనక్కొచ్చింది, వెనక్కొచ్చినాయి, వెనక్కొచ్చినాయి, అన్ని వెనక్కొచ్చినాయి, కానీ ఎఫ్ఐఆర్ కాపీ బయట రాలా. ఇలా బ్లఫ్ చేసేటటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు, కానీ ఇలా బాధించినటువంటి వాళ్ళ ఎస్కేపిస్టులు కూడా ఇక్కడే ఉన్నారు. జరుగుతాయి జీవితంలో, పొరపాట్లు జరుగుతాయి, కానీ దౌర్జన్యాలు జరగకూడదు. కానీ ఏమంటారు దాన్ని, బ్లఫ్ జరగకూడదు. నువ్వు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించు. సాగినంతకాలం నా అంతవాడు లేడందరూ, సాగకపోతే ఇలా పారిపోదురు. పారిపోయినాడు. నువ్వు చెయ్యనప్పుడు, నువ్వు
నేషనల్ అవార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్వి, నువ్వు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్లో కూడా నీకుంది. అంత స్టామినా ఉన్నప్పుడు నేను చెయ్యలేదు అని ఒక్క ఆడపిల్ల కేసు పెట్టంగానే ఎందుకు పారిపోయావు నువ్వు? ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు ఇంకా వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారని. వస్తాయి, అది ఇంకా మనకి బయటికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడినమ్మా. నాకు దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలా. ఇదే వాస్తవం అయితే ఆ అమ్మాయి కనుక హింసించి ఉన్నట్టయితే ఆ అమ్మాయిని కూడా నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. ఎందుకనంటే ఒక ఆడపిల్లని హింస పెట్టినటువంటి ఇది ఇప్పుడు మాట్లాడను, నేను చెప్తున్నాను కదా, అది కన్ఫర్మేషన్ రానివ్వండి, అప్పుడు మాట్లాడు. ఆడపిల్లని ఆడపిల్లలాగా ఆ విధంగా చూసి ఈ విధంగా చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయమో. నిజంగా ఇలాంటి ప్రొఫెషన్స్ లోకి రావాలంటే చాలా మంది కూడా భయపడతారు, భయపడతారు, భయపడుతూనే ఉంటారు. ఇప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కమిటీ వేస్తుందా లేదా కమిటీలు ఉన్నాయి, కమిటీలు నిజంగా పనిచేస్తే, కమిటీలు నిజంగా వీళ్ళకి గనక ధైర్యం ఇచ్చి ఉన్నట్టయితే 6 సంవత్సరాలుగా అమ్మాయి మీద అత్యాచారం ఎలా జరుగుతుంది అంటే మీరు పనికి మాలినాళ్ళ పని చేయనాళ్ళ అనేటటువంటి ఉద్దేశాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే కమిటీ అసలు ఎక్కడుందనేది ఇవాళ బయటకు వచ్చింది. ఈ లోపు ఏమీ జరగలేదా అమ్మా? చాలా రిపోర్ట్స్ నా దగ్గరకు వస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా బయటకి ఇస్తా కావాలి అనంటే. కమిటీ ఎక్కడ పనిచేస్తుంది? కానీ ఇవాళ పనిచేసింది, ఈరోజు పని చేసింది. దయచేసి ఇప్పుడు దుమ్ము దులిపారు, బూజు దులిపారు కాబట్టి ఇక నుంచి నీట్గా పెట్టండి దీన్ని. ఖచ్చితంగా వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వెళ్తారు. దయచేసి దీనికి తాళం వేయకండి, ఓపెన్ చేయండి. ఓపెన్ ద డోర్స్, ఓపెన్ చేస్తే ఆడపిల్లలు సురక్షితంగా రక్షించబడతారు. ఇప్పుడు ఒక్క విషయం అమ్మ, చాలామంది మాట్లాడతారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమన్నా చేసుకోండి అని. నేను అడుగుతాను, అరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే పదం ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? దౌర్జన్యాల దగ్గరకు వచ్చినప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తారు? దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా మాట్లాడండి. ఇవాళ 25 ఏళ్ళు కాపురం చేసిన భార్య కూడా 25 ఏళ్ల తర్వాత విడాకులకి ఎందుకు వెళ్తుందమ్మా? ఎందుకో చెప్పమంటావా? ఇవాళ మారతాడు, రేపు మారతాడు, పిల్లలు పుడితే మారతాడు, పెళ్ళిళ్ళు అయితే మారతాడు, లేకపోతే మనవరాళ్ళు ఆడు మారడు, మనం మారాల్సిందే. అలాగే ఇలాంటి మగాళ్ళ తత్వాలు మారవమ్మా, మీరు మారాలి, వ్యవస్థలు మారాలి. వ్యవస్థల్లో ఉన్నటువంటి యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్ పనిచేయాలి, కమిటీస్ నిజాయితీగా పనిచేయాలి. ఇలాంటి వాళ్ళని ఉంటే నిజం చెప్తున్నాను తల్లి, ఆడపిల్లలు చాలా భద్రతగా, చాలా హ్యాపీగా, చాలా వండర్గా పనిచేస్తారు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ధైర్యంగా ముందుకొచ్చి ఒక ప్రాబ్లం గురించి చెప్తే, సో అది ప్రాబ్లం ఏంటి అనేది ఖచ్చితంగా దాన్ని రహస్యంగా ఉంచి దానికోసం ఎంక్వైరీ చేసి బాధితుల్ని కాపాడాలని కోరుకున్నాము. సో ఈ కంప్లైంట్ చేస్తే నాకు ఛాన్సులు రాకుండా చేస్తారేమోనన్న భయం ఉంది చూసారా, ఆ పాప భయపడింది. నాకు చాలా బాధేసింది. భయపడే 6 సంవత్సరాలు నరకం అనుభవించింది తల్లి. ఇవాళ ఒక్కళ్ళు ముందుకొచ్చారు, అమ్మాయి ఎంత పెద్ద సమస్య నుంచి బయటపడింది. అలాగే ఇంకెంతమందికి ధైర్యం వచ్చి ఎదిరించగలిగేటటువంటి సిచ్యువేషన్లో ఆ ఒక్క హీరో ఇవాళ అమ్మాయి ఒక్కదాన్నే కాపాడలా, చాలా మంది ఆడపిల్లల్లో ధైర్యం నింపాడు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా ఉంటే కనుక ధైర్యంగా వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టాలని కోరుకున్నాము, కంప్లైంట్స్ చేయాలని కోరుకున్నాము. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి వర్క్ ప్లేస్లో. అదే హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీగా ఉంటేనే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.